ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనం దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మనం చదువుకొని వాటి ద్వారా మన ఆత్మీయ జీవితాలను ప్రభుతోటి సమాధానం, ఈ పాటే మనకు ఆత్మీయ జీవిత స్థితిని నేర్పిస్తుంది కదా. ఈ పాటలో ఉన్న వచనాలన్నీ కూడా మన ఆత్మీయమైన స్థితిని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. కానీ మనం అర్థం చేసుకోలేము. ఏదో పాటలే పాడుకుంటున్నాం అనుకుంటాం, కానీ ఈ పాటలో ఉన్న భావాన్ని మాత్రము మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి వ్యర్థులమైపోతున్నాం. అర్థం కాకపోతే ఏముంటుంది? అందని ద్రాక్ష పండ్లు చెప్పండి పుల్లని అంట, అందితే తీయగానే ఉన్నాయంట. అందలేదు కాబట్టి అది పుల్లగా ఉన్నవన్నది నక్కందంట. అలాగనే దేవుని వాక్యములో ప్రతి మాట కూడా మనలను ఆదరిస్తుంది, బలపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది కదా. కృంగినప్పుడు లేవనెత్తుతుంది, బలపరుస్తుంది. ఒకవేళ పొరబడి తప్పిపోయినప్పుడు మరలా సమాధానపరుస్తుంది. అంత మంచి దేవుడు మన దేవుడు. ఎక్కడన్నా ఉన్నారా? ఇలాంటి మంచి దేవుడు ఎక్కడైనా ఉన్నారా అని మనం చూస్తే ఎక్కడ కూడా లేరు. మన దేవుడే లోకరక్షకుడైన దేవుడు. మనల్ని ప్రేమించేది మన దేవుడే. కాబట్టి పాటలోనే చాలా విషయాలు మనకు నేర్చుకోవచ్చు. కొందరు పాటలు విని రక్షణ పొందిన వారు ఉన్నారు కదా. కొంతమంది పాటలు దూరములో విన్నవారు రక్షణ పొందామని సాక్ష్యం చెప్పేవారు చాలామంది ఉన్నారు. కొందరు చిన్న వాక్యం ద్వారానే నేను లోబడ్డాను అనేవారు ఉన్నారు. అలాంటి వారు సేవకులయ్యారు. ఒక ఆయన లోకములో భయంకరంగా తిరుగుతున్న వ్యక్తి అంట. యవనస్తులు కూడిక జరుగుతుంటే మైకులో ఆ మాట వింటున్నాడంట. యవనుడా, నీ యవన కాలమందు ఎలా ఉండమన్నాడు? సంతోషించు, నీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించు. అయితే ఒక్కడి గుర్తుంచుకో, ఏంటంటది? తీర్పు ఉన్నదని జ్ఞాపకం చేసుకో. ఈ మాట ఆయన చెవులో పడిందంట. బెంజమిన్ గారు ఒకసారి అక్కడ లింగోటంలో మీటింగ్ పెడితే అక్కడ సాక్ష్యం చెబుతున్నాడు. తెలుసుగా బెంజమిన్ గారు. ఆయన మీటింగ్ అప్పుడు నైట్ మీటింగు సువార్త కొడికలో ఒక సేవకుడు సాక్ష్యం చెబుతూ వచ్చాడు. ఎలా రక్షణ పొందానంటే, నేను భయంకరంగా ప్రవర్తించేవాడిని, దుర్మార్గుడను, త్రాగుబోతుని. అలాంటి వ్యక్తిని ఎవరో వాక్యం చెబుతున్నారు. ఎందుకో నా మనసు అటు పోయింది. ఆ వాక్యం నా చెవిలో ఒక మాట ఉంది. ఏం పడిందంటే, నువ్వు ఎన్నన్నా చెయ్యట్టన్నా తిరుగు, ఇష్టానుసారంగా ప్రవర్తించు, అయితే ఒక దినాన తీర్పు ఉన్నది అనే మాట నా మనస్సులో పడింది. వెంటనే నేను మార్పు చెందాను. అంటే మనము మార్పు చెందలేకపోతున్నామంటే వాక్యం మనలో పనిచేయటల్లా. రక్షింపబడి కూడా దేవునికి లోబడలేకపోతున్నామంటే వాక్యం పనిచేయటల్లా. అంతే కదా. వాక్యము మనలో కార్యసిద్ధి కలుగ చేయలేకపోతుందంటే అర్థం ఏంటంటే మనం వింటల్లా. రోజు వినేదేగా, రోజు వినే వాక్యమేగా అనేటువంటి ఆలోచనతో మనం ఎలా ఉంటున్నామంటే వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టుతున్నాం. కాబట్టి మన ఇష్టం వచ్చినప్పుడు వస్తాం, మన ఇష్టం వచ్చినప్పుడు పోతాం. భారముతోని మాటలు ప్రభు మాట్లాడుతున్నారు. పరిస్థితులు భారాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకొరకే వాక్యము కార్యసిద్ధి కలుగ చేయటల్లా. దినాల పరిస్థితులు ఎలా ఉన్నవంటే ఏదో ఒక గొప్పతనం కావాలనేదే ఈ దినాల్లో ఉన్న పరిస్థితి. నేను గొప్పవాణిగా ఉండాలి, గొప్పవాణి కావాలి, అందరిలో నేనే గొప్పవాణి కావాలి కదా. వస్తున్న ఈ దినాల పరిస్థితులు ఎలా ఉన్నవంటే నేను అందరికంటే నేనే గొప్పోడుగా ఉండాలి, గొప్పవాణిగా ఉండాలి, నాకు అధికారం ఉండాలి.
ఇవి ఈ దినాల్లో వస్తున్న కోరికలు కాబట్టి ప్రియులారా, జీవితాల్లో ఆత్మీయంగా నష్టపోతానికి కారణం ఏంటంటే వాక్యము కార్యసిద్ధి కలుగ చేయటంలా, అంటే కార్యం చేయటంలా. చూడండి, ఓ మాట గుర్తొస్తుంది బైబిల్లో. దశలోనికి రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, 2వ అధ్యాయం 13వ వచనం. ఒకటి చదవండి. దశలోనికి రాసిన పత్రిక, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం సందర్భాన్ని బట్టి ఆ మాట జ్ఞాపకం వస్తుంది, చదువుకుందాం. చూడండి అందరు బైబిల్లో చూడండి. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి. ఎందుకంట ఇది మనుషుల మాటలు కాదు, ఈ మనుషుల వాక్యం కాదు. పౌలు శీల వారు ప్రకటిస్తున్నారు, చెప్తున్నారు. కానీ ఇక్కడున్న సంఘం ఏంటంటే అది దశలోనికలో ఉన్న విశ్వాసులు. వారు పౌలు దేవుని వాక్యాన్ని వర్తమానం చెప్తున్నప్పుడంట వారు అంగీకరించారంట. ఏమని అంగీకరించారు? వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచలేదంట. ఇవి మనుషుల మాటలు కాదయ్యా. ఎవరి మాటలంట? నిజముగా ఇవి దేవుని మాటలే. కాబట్టి మా అంతరంగము కదిలించబడుతుంది, మా హృదయాల్లో ఏదో ఒక భారం వస్తుంది, మా హృదయాల్లో మండుతున్నాయి ఈ మాటలు కదా. ఆ మాటలు ఈ మనుషుల మాటలైతే మాకెంత బాధ ఎందుకు కలిగింది మా మనసులో, హృదయంలో కదా. మనుషుల మాటలన్నీ వ్యర్థమైనవి. ప్రతి మనిషి మాట కూడా వ్యర్థమైన మాటలే మాట్లాడతారు. ఆలోచన కూడా వ్యర్థం. బైబిల్లో మాటలు కూడా ఉన్నాయి, ఆలోచన కూడా వ్యర్థమైనదే. అయితే వారిలో కలిగినటువంటి అద్భుతమైన కార్యం ఏంటంటే వారు వాక్యము చెబుతున్నప్పుడు వారి హృదయాలు మంటమండాయి, కదిలించబడ్డాయి. నిజముగా ఇది దేవుని మాటలు కాబట్టి మా అంతరంగం కదిలించబడింది కనుక మేము నిజముగా ఇవి దేవుని మాటలని నమ్ముచున్నాం. పౌలు గారు అన్నాడు, ఆ వాక్యమే చూడండి, విశ్వాసులైన మేము ఆ వాక్యము విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. విశ్వాసులైన మీలో ఎందుకు కార్యం చేస్తుందంటే నిజముగా దేవుని మాటలే, మనుషుల మాటలు కాదు, దేవుడు పలికిన మాటలు కాబట్టి అంతరంగములో కార్యం చేస్తుంది. వారు విన్నారు, వినకపోతే నీకేం కార్యం చేస్తుంది? విననప్పుడు దేవుని వాక్యం ఏమి నీలో ఫలిస్తుంది? దేవుని వాక్యం వినకుండా ఉంటే ఎలా హృదయంలోనికి వెళ్తుంది? హృదయంలోనికి వెళితేనే కార్యం జరుగుతుంది. కానీ ఏదోలే వస్తున్నా పోతున్నా కాసేపు ఉందాం అనేటువంటి ఆలోచన కలిగి ఉంటే ఎంత కాలమున్నా మన స్థితికి అంతే. అందుకో మాట జ్ఞాపకం వస్తుంది. యెషయా గ్రంథం 66 వచనములో చదువుకుందాం. యెషయా గ్రంథం 66 అధ్యాయము 3వ వచనం చదవండి ఒకరు త్వరగా, టైం లేదు. 66 అధ్యాయము 3వ వచనం చూడండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము చదువుతాను. 66వ అధ్యాయము 2వ వచనం. ఇవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏవంట? పైనున్నవన్నీ కూడా ఆయన అంటున్నాడు,
ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నా విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు కదా. ఈ భూమంతా ఆయనదే, ప్రకృతి అంతా ఆయనదే, సమస్తము కూడా ఆయన మాట ద్వారా కలిగినవే కదా. కలుగునుగా కనగానే ప్రకృతిలో ఉన్నవన్నీ కలిగాయి. కింద అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును, వానినే నేను దృష్టి ఉంచుతాను. ఏముండాలంట? ఏముండాలి? మనం కట్టేవి కాదు, మనం కట్టేటువంటి మందిరాలు కాదు. మన కట్టే ఈ దినాల్లో మందిరాలు చాలా అందంగా కడుతున్నారు, ఏసీలు కూడా పెడుతున్నారు కొన్ని మందిరాలలో కదా. కానీ ఆ దినాల్లో భక్ష్యంగా పరిచయం చేసే దినాల్లో రేకుల షెడ్లు అన్నీ కూడా రేకులే. ఆ దినాల్లో తినటానికి కూడా భోజనం ఉండేది కాదట. తిమోతని అని చెబుతుంటారు. ఆ దినాల్లో తినటానికి తిండి కూడా ఉండేది కాదంట. లేకపోయినా కానీ ఆ దినాల ఆత్మీయత ఏది కూడా, ఆ దినాల్లో తిండి లేకపోయినా, మందిరాలు సరిలేకపోయినా జనులు కోకొల్లలుగా వచ్చి దేవుని వాక్యమిని దీనులయ్యేవారంట. మందిరానికి వస్తున్నప్పుడు, వరగానిలో వెళ్తున్న సందర్భాల్లో మందిరమునకు వస్తున్న వారు సమయానికి రానివారు. 9 లేక 10 గంటలకు ప్రారంభిస్తున్న 10 గంటలకు వచ్చిన వారే ఆరాధించాలి. ఆ తర్వాత వచ్చిన వారు ఆరాధించడానికి వీలు లేదు అని వారు సేవకులు ప్రకటించినప్పుడు ఒక్కొక్కరు 15 కిలోమీటర్ల దూరాల నుండి నడిచి వచ్చేవారు. బస్సులు లేవు ఆ దినాల్లో, ఆటో సౌకర్యాలు ఏమీ లేకపోయినా నడిచే వచ్చేవారు. ఆ దినాలలో ఎందుకు వచ్చారు? నడిచి ఆరాధించాలి ప్రభువుని కదా, ఆరాధించాలి. 10 గంటలు దాటి వెళితే ఆరాధన మనకు అందదు. కాబట్టి ఎంత దూరమైనా, తినకపోయినా, తినినా కానీ దూరమైన ఆశతోటి నా ప్రభువుని ఆరాధించాలని అంత ఆసక్తితో వచ్చి ప్రభువుని ఆరాధించడానికి అలా ఆశతో వచ్చేవారు. ఈ దినాలను నీ మందిరం కాకపోతే చాలా మందిరాలు ఉన్నాయి కదా. అదే కదా దినాలు వస్తున్నది. ఇక్కడ కాకపోతే ఇంకో చాట ప్రపంచం ఊరికి 10 మందిరాలు ఉన్నాయి. ఎక్కడ పోతే తెల్లారిపోదు కదా. చిన్న చిన్న పల్లెల్లోనే 4-5 మందిరాలు ఉంటున్నాయి. అది కాదు, ఆ దినాలలో ఉన్న భయం ఏంటంటే, నేను అంత ప్రయాసంతో వెళ్ళి ఆరాధన చేయకుండా ఎట్లా నేను తిరిగి రాగలను అనే భయముతోటే వెళ్ళారు. కనుక ప్రియులరా, దేవుని వాక్యము మనలో కార్యసిద్ధి చేయాలంటే ఆ వాక్యము మన అంతరంగములో పని చేయాలంటే ఏం చేయాలి? ఏం చేశారు వాళ్ళు? ఇవి నిజముగా దేవుని మాటలే, మనుషుల మాటలు అని వారు నమ్మారు. అందుకే ఆ వాక్యం వారిలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. మనకు ఎంత చెప్పినా కానీ, ఎన్నిసార్లు చెప్తున్నా కానీ, ఎప్పుడు వస్తున్నాం మనం మందిరానికి? అన్ని పనులు చేసుకొని, ఆర్చుకొని, తీర్చుకొని, తిని వస్తున్నాం కదా. 11 గంటలు 12 గంటలు వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నా తలంపు, వాక్యము నీలో కార్యసిద్ధి కలుగ చేయటంలా. అంటే మనుషుల మాటలేగా ఏముంది, రోజు చెప్పేవాళ్ళేగా అనేటువంటి స్వభావం ఉన్నది. కాబట్టి వాక్యం పనిచేయటంలా. కాబట్టి మనం సమయం లేదు, ఓ మాట మనం చదువుకుందాం. బైబిల్ పాడలేదు కదా, బైబిల్ పల్లె పాడుకుందాం. చిన్న 5-10 నిమిషాలు ముగిస్తాను. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు,
నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము దేవుని వాక్యముతో చెక్కబడుతూ ఉండాలి. శిల్పి ఏ విధంగా ఒక శిల్పాన్ని చేస్తున్నప్పుడు ఏం ఉపయోగిస్తాడు? ఉలి, బాడిస రెండు ఉపయోగిస్తాడు. అలానే ఆత్మీయంగా దేవుని వాక్యమే ఉలి, దేవుని వాక్యమే బాడిస. దేవుని వాక్యము చేత చెక్కబడుతూ ఉండాలంటే వాక్యము వినాలి, చదవాలి. వినాలి అంటే ఎలా వినాలంటే ఇవి నిజముగా దేవుని మాటలే అనే ఆలోచనతో వింటే వాక్యము మనలో ఉన్నటువంటి కరుకుతనాన్ని, మనలో ఉన్నటువంటి కఠినత్వాన్ని తొలగించి వేస్తుంది. చెక్కబడత ఒక డబ్బా నిండా రాళ్ళు పోసి రోజుట మోగిస్తూ ఉండు, కొన్ని దినాలకి ఏమవుతాయి? అవి దానిలో ఉన్న కరుకంతా పోయి నున్నగా తయారవుతుంది కదా. అలాగనే దేవుని వాక్యము చేత మనం చెక్కబడతామంటే వినాలి. నిజముగా ఈ మాటలు నాకే, కొందరు అనుకుంటారు నీకే ఆ మాట నువ్వే, నువ్వు అటు చేశాక నీకే. ఎవరికి కాదు, అందరికీ. నాకైనా, నేనేం గొప్పవాణ్ణి కాదు. ఎవరికి సేవకులైన ఎవరికైనా దేవుని వాక్యం, ఎవరికైనా దేవుని వాక్యం ఒకే విధంగా సమాధానం ఇస్తుంది, ఒకే రీతిగా పనిచేస్తుంది. సేవకుల్ని వాళ్ళకేమనుకోదు. కఠినమైన తీర్పు ఎవరికంట? బోధకులకే. అందుకు అనేకులు బోధకులు కాకండి. ఎక్కడుంది ఈ మాట? ఎక్కడుంది? యాకోబు పత్రికలో మాటను చూడండి. యాకోబు రాసిన పత్రికలో ఆ మాట మనము చూడగలుగుతాం. చదవండి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు ఎందుకంట కఠినమైన తీర్పునది. దినాల్లో మరి చాలామంది రకరకాలుగా చేస్తున్నారుగా. వాళ్ళ పని ఏంటి? వాళ్ళకు ఉందొక దినాలు. ఎక్కడికి పోదు తీర్పు ఎక్కడికి పోదు. అది దాచిపెట్టే రాస్తూ ఉన్న 2 గ్రంథాలు ఉంటాయి. జీవ గ్రంథం ఉంది, వేరొక గ్రంథం కూడా ఉంది. ఆ గ్రంథాలు ఇప్పబడతాయి. వేరొక గ్రంథములో మనం చేసే క్రియలు, మనం చేసేవి రాయబడుతుంది. జీవ గ్రంథములో మన పేరు రాయబడుతుంది. వేరొక గ్రంథములో మన జీవిత విధానం అన్నీ కూడా, మన తలంపులు ఇవి రాయబడతాయి వేరొక గ్రంథం. అందుకొరకే అంటున్నాడు, సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకుని మీరు అనేకులు బోధకులు కాకుండి అన్నారు. అందుకే ఒక తలంపు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం ఎప్పుడు చదువుతాం ఆ భాగాన్ని? 11వ అధ్యాయము 30-31 చదువుకుందాం, కలిసే చదువుకుందాం. 30-31. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము.
నిర్గమకాండం 12వ అధ్యాయము, నిర్గమకాండం 12వ అధ్యాయము 12వ అధ్యాయం నిర్గమకాండం 11వ వచనం 12 చదువుకుందాం. నిర్గమకాండం 12వ అధ్యాయము 11వ వచనం 12 చదువుకుందాం. మీరు దానిని తినవలసిన విధానమేదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. 12 చదువుదాం. 12 ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తి దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతియు హతము చేసేదనని ఐగుప్తి దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను అని దేవుడి మాటలు సెలవిచ్చాడు. మనం చదివిన భాగములో 11వ వచనంలో మనం ముఖ్యంగా చదువుకుందాం. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు తినాలి. చిన్న ప్రార్థన చేసుకున్న ప్రభువా వందనాలు, మీ నామాన ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇంతవరకు దేవా మరికొన్ని ఉపోద్ఘాటముగా కొన్ని మాటలు చెప్పడానికి అనుకూలపరిచారు. మీ రక్తములో శరీరములో పాలు పొందబోతున్నటువంటి మేము నీ వాక్యమునకు దీనులమై లోబడి దేవా, నాలో ఉన్న బలహీనతలు క్షమాపణ కోరుకుంటూ నీతో సమాధాన పడటానికి మీరు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. దాసునిపై దృష్టి ఉంచి నీ ఆత్మతో నింపి బలపరిచి మా అందరితో కూడా మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో నుండి వారు బయటికి వచ్చిన తర్వాత వారు పస్కా బలి అంటే పస్కా బలి పశు యొక్క మాంసము ఎలా తినాలో దానిని తెలియజేస్తున్నారు. అందుకన్నాడు 10 చదువుకుంటే మనం బాగా అర్థమవుతుంది. 10వ వచనం కూడా 12, 10వ వచనం. దానిలో ఉడకనదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినాలి. త్వరగా తినాలి. ఉడకనిది తినకూడదంట. ఉడకనిది ఏంటది? దేనికి గుర్తంటది? ఆత్మీయంగా అది బలహీనత. అంటే ఉడకనది అది ఎలా ఉంటుందంటే, ఉడకని మనం తెలియం కదా. కాబట్టి అది ఆత్మీయంగా మనం ఆలోచిస్తే మన జీవితాల్లో ఎలాంటిదంటే అది మనకు ఇష్టము లేనిది, అంటే దాని వలన ఏమీ కూడా ప్రయోజనము లేనిది. రెండవది పులిసిన పిండితో సమానం కదా. ఆత్మీయ జీవితాల్లో పులిపిండి అనేది ఉండకూడదని కొరింథీ పత్రికలో పౌలు చెప్పినట్లుగా ఉడకనిది అది దేవుని ఇంటిలో అది ఆత్మీయ జీవితాల్లో ఎంతో కొరతను చూపిస్తుంది. తర్వాత చూసాం కదా మనము, మీరు దానిని తినవలసిన విధమేమనగా, మీ నడుము కట్టుకొని. నడుమంటే ఏంటి? నడుము దేనికి గుర్తు అంటే బలానికి గుర్తు కదా. అందుకనే ఓ మాట బైబిల్లో ఉంది. పేతురు రాసిన మొదటి పత్రికలో అంటున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో
అంటున్నాడు. నడుము దేనికి గుర్తంటే చదువుకుందాం. 13:1-13. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని. ఏంటంటే నడుము అంటే మనస్సు. నడుము ఎంత బలముగా ఉంటుందో మనస్సు కూడా దానితో పోల్చాడు పేతురు గారు. మనస్సు అనే నడుము కట్టుకొని. ఎందుకంటే కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. మనస్సు అనే నడుము అంటే మన మనసు క్షణాల్లో ప్రపంచమంతా తిరిగి మన మనసును మనము స్థిరపరచుకోలేం కదా. మన మనసును మనము స్వాధీనం చేసుకోలేం. పట్టణమునైనా పట్టవచ్చట కానీ మనసును స్వాధీనం చేసుకోలేరట. సామెతల్లా మాట ఉంటుంది. అందుకొరకే ఈ భాగంలో చూస్తుంటే మీ మనసును నడుమును కట్టుకొని, అంటే మనసు ఎలా ఉండాలంటే స్థిరముగా, పక్కన ఉంది కదా, నిబ్బరమైన బుద్ధి గలవారై. ఎప్పుడైతే మనసు అనే నడుమును కట్టుకుంటామో అప్పుడేమొస్తుంది? నిబ్బరమైన బుద్ధి గలవారై ఉంటారు. కాబట్టి నడుమనగా ఆత్మీయం ఏంటంటే మనసు. మనసు నిబ్బరముతో, అంటే మనసు దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడి అప్పుడు ఆయన రక్తములో శరీరములో పాలు పొందాలి. ఇది మనసు అనగా మనస్సు అనే నడుము. మనస్సు నడుముకు సూచనగా ఉన్నది. కాబట్టి మొదట మన మనసు స్థిరముగా ఉండాలి. ప్రభు రక్తములో శరీరములో పాలు పొందుపోతున్నామంటే మన మనసు ప్రభువుతో సమాధానంగా ఉందా, లేక మనపైన ఏమైనా దోషారోపణ చేస్తుందా కదా. దోషారోపణ చేసినప్పుడు వెంటనే లోబడాలి. ప్రభువా, నా మనసు ఇలా దోషారోపణ చేస్తుంది, క్షమించు, నన్ను నీతో సమాధానపరచు. నా మనసు అటు వెళ్ళిపోతుంది, నేను దానిని నేను స్థిరపరచుకోలేకపోతున్నాను, దానిని నేను భద్రం చేసుకోలేకపోతున్నాను. నీవే నా మనసు నువ్వు స్థిరపరచు. నా మనసు నీతో నిత్యము సమాధానము కలిగేటువంటి అనుభవంలోనికి నన్ను నడిపించమని మనము సమాధాన పడాలి. తర్వాత ఇంకేం చూసాం మనం? మళ్ళీ చదువుకుందాం. 12వ అధ్యాయంలో 1 నడుమును కట్టుకొని, 2 చెప్పులు తొడుగుకొని. చెప్పులు దేనికి గుర్తంటే సమాధానమునకు గుర్తు. అందుకే తప్పిపోయిన కుమారుడు తాను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి ఏం చేశాడు? తనకు చెప్పులు తొడిగించాడు. అంటే సమాధానం పోగొట్టుకుని వెళ్ళాడు, అధికారం పోగొట్టుకుని వెళ్ళాడు కదా. అధికారం అంటే అధికారం కోసం ఏం చేశాడు తండ్రి? తన చేతికి ఉంగరం పెట్టాడు. ఉంగరం ఏమి చూపిస్తున్నాడు? అధికారాన్ని చూపిస్తుంది. తర్వాత ఏం చేశాడు? చెప్పులు తొడిగించాడు. చెప్పులు దేనికంటే సూచన, సమాధానానికి సూచన. సమాధానం పోగొట్టుకొని పోయాడు. తండ్రి ఇంటికి రాగానే అధికారం వచ్చింది, తర్వాత సమాధానం కూడా వచ్చింది. ఇంకేం చేశాడు? దూడను వధించాడు కదా. ఆ దూడను వధించాడంటే తన నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేశాడు. ఆ తర్వాత ఏమన్నాడు? ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. కనుక ప్రియులరా, మనం కూడా సమాధానముతోనే ప్రభు రక్తములో శరీరములో పాలు పొందాలి. ఇశ్రాయేలు పేలికి ఆ దినాల్లో చెప్పాడు. ఇప్పుడు ఆత్మీయంగా మనం కానీ మాటలు ధ్యానిస్తే చెప్పులు దేనికి గుర్తంటే సమాధానమునకు గుర్తు. ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనం ప్రభువుతో సమాధానంగా ఉన్నామా? ప్రభువుతో దేవుని వాక్యము చేత సమాధాన పడ్డామా? అది మన మనసే చెప్పింది. మన మనసే మనతోటి మాట్లాడింది. సమాధానముగా ఉంటే మనలో ఏముండదు? భయం ఉండదు. మనసు కానీ దోషారోపణ చేస్తే భయమే. యోహాను రాసిన మొదటి పత్రిక 3:20 ఆ మాట మనం చూడగలుగుతాం. టైం లేదు కాబట్టి 1 మనసును స్థిరపరచుకో, ప్రభుతో సమాధానపడు.
అంటే మనస్సులో ఏదైనా దోషారోపణ మనపై చేస్తున్నప్పుడు, ప్రభువా క్షమించయ్యా, నా మనస్సు నా పైన దోషారోపణ చేస్తుంది, ఏ ఏ విషయాలు అది నీకు తెలుసు, వాటిలో నన్ను సమాధానపరచు. రెండవది, చెప్పులు సమాధానం, నాలో సమాధానము లేదు, నాకు నీతో సమాధానపరచు. తర్వాత ఏముంది? మూడో మాట ఇక్కడ, మీ కర్రలు అనగా, కర్ర అంటే ఏంది? దేవుని వాక్యమే. దేవుని వాక్యమే కర్ర. కర్రలు రెండు. కర్రలంటే కొత్త నిబంధన, పాత నిబంధన. కాబట్టి దేవుని వాక్యము చేత సంధించబడుతూ, దేవుని వాక్యము చేత సరిచేయబడుతూ, ఆయన రక్తములో శరీరములో పాలు పొందటానికి దేవుడు సమాధానపడతాడు. అలా ఉన్న మోకరించండి. మూడు విషయాలు. మనసు అనే నడుం. ఎలా ఉంది నీ మనసు? ఎలా ఉంది మనసు? అటు ఇటు పరుగులెత్తుతున్నటువంటి మనసు. బాబా, నా మనస్సాక్షి నా పైన దోషారోపణము క్షమించు. చెప్పులు నాకు సమాధానము లేదు, నీవే నాకు సమాధానం ఇవ్వు. మూడవది, దేవుని వాక్యం, కర్రలనగా దేవుని వాక్యము చేత సంధించబడి, ఈ మూడు విధాలుగా ప్రభుతో సమాధానపడి మనం ప్రభు రక్తములో శరీరములో పాలు పొందుదాం. మౌనంగా ఒక్క నిమిషం మనస్సులో ప్రార్థన చేద్దాం. మనస్సులో, ప్రభువా, నా మనస్సాక్షి నాతో మాట్లాడుతుంది. నేను నీ వాక్యమని ఏదో మనుషుల మాటలని నేను తలంచుచున్నాను, క్షమించు. అది నాలో ఉన్న బలహీనత. అన్ని మార్లు, ప్రతి వారం కూడా నేను అశ్రద్ధగానే వస్తున్నాను, శ్రద్ధ లేకుండా వస్తున్నాను. నాలో ఉన్న బలహీనత క్షమించు. ఇలాంటివి నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది. వాటిలో క్షమాపణ కోరుకుని ప్రభుతో సమాధానపడిన రక్తములో శరీరములో పాలు పొందుతాం. ఎందుకంటే ఆయన సమాధానకర్త. ప్రకటనలు ఉన్నాయి. ప్రకటనలో సోమవారము మరి పగలు ఉదయం 10 గంటలకు ఐజాక్ అన్న వారి గృహములో స్త్రీలకు కూడుకుంటుంది. సోమవారం అంటే ఎప్పుడు? రేపు 10 గంటలకు మరి ఐజాక్ అన్న కస్తూరక్క వారి గృహములో స్త్రీలకు కూడుకుంటుంది ప్రార్థన. అందరూ కూడా రావాలని అందరూ కూడా, కస్తూరక్క వచ్చిందా? అందరూ స్త్రీలందరూ రావచ్చు, అందరు కూడా రావాలని మనవి చేస్తున్నాం. తర్వాత మంగళవారం నాడు ఎప్పటి వల్లే సంఘ ప్రార్థన ఉంటుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభిస్తాం, 9కి ముగిస్తాం. గురువారం నాడు 7 గంటలకు బైబిల్ స్టడీ, రాత్రి 7 గంటలకు ప్రారంభించి 8:30కు ముగిస్తాం. అందరూ రండి. తర్వాత శుక్రవారం ఉదయము 9:30 నుండి 12 లేక 12:30 వరకు స్త్రీల కూడుకుంటుంది. అలానే శనివారము ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఉదయం 9:30 గంటల నుండి దాదాపు 1 గంట వరకు ఉంటున్నాం. వచ్చినటువంటి ప్రజలను బట్టి సమయం పెరుగుతూ ఉండొచ్చు, అంటే 1 గంట లోపు ముగిస్తాం. అందుకొరకు అందరూ కూడా సమయానికి రండి. చాలామంది ఆలస్యంగా వస్తున్నారు. ఇవి వారములో జరిగే కూడికలు. ఎప్పటి వల్లే మళ్ళా ఆదివారము ఆరాధన ఉంటుంది. 9:30కు ప్రారంభిస్తాం. మనం ఎప్పుడు రావాలంటే, ఎప్పుడు రావాలి? 9కే రావాలి. ఇంకో మాట అంటున్నారు, ఎండలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి సమయాన్ని కూడా కొంత మనము ముందు ప్రారంభిస్తాం అంటున్నారు. పెద్దలైన వారు మాటలు 8 గంటలకే ప్రారంభించి 11:30కు ముగిస్తూ ఉంటున్నారు. రాగలరా? ప్రార్థన చేయండి. సరే, మరి వచ్చే వారము సండే స్కూల్ పరిచర్య కొరకు సోదరు ప్రశాంతి, జరూష్ ఇద్దరు వచ్చే వారం సండే స్కూల్ పరిచర్య కొరకు సిద్ధపడతారు. ఈరోజు సాయంత్రం మందిరంలోనే సువార్త కూడుకుంటుంది. అందరూ కూడా రావాలని మనవి చేస్తున్నాం. మనకు గుడ్ ఫ్రైడే, ఈస్టర్కు మరి హెబ్రోన్ నుంచి ఒక బ్రదర్ వస్తారు.
అందరూ ప్రార్థన చేయండి. మరి వాళ్ళే ఫోన్ చేశారు, వాళ్ళు మెసేజ్ పంపించారు. 29, 30, 31 3 రోజులు ఉంటానన్నాడు. ప్రభు చిత్తమైతే మరి 3 దినాలు కూడా మనం అంతా కలిసి దేవుని వాక్యం వింటాం. గుడ్ ఫ్రైడేకు, ఈస్టర్ కూడా ఆ బ్రదరే ఉంటాడు. ప్రసాదరావు గారు, కర్నూలు ప్రసాద్ గారు కాదు, సంఘ పెద్ద హెబ్రోన్లో ఆయన వస్తాడు మన మధ్యకు. అందరూ కూడా రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ఇవి ప్రకటనలు. ఇంకా మీకు ఏమైనా కుటుంబ విషయాలు, ప్రార్థన అక్కర్లు ఉంటే మాకు చెప్పండి, మేము మీకోసం కూడా ప్రార్థన చేస్తాం. ద్రాక్షాన్ని కూడా దేవుడు కనికరించి తన బలహీనతల్లో తోడుగా ఉండి ఆరోగ్యం ఇచ్చాడు. ఉదయకాలం కొంత మందిరానికి రాగలిగారు, కొద్దిసేపు కూర్చున్నారు. ఇంకా మరి ప్రభు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేలాగా మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.